కూతుర్నిచ్చి 2 కోట్లిచ్చి పండగ చేసుకో అంటారని 6 నెలల నుంచి చుట్టూ తిరిగాను. కానీ దామ్మిడి ఆదాయం లేదు. కానీ ఇప్పుడు ఆ యశోద మనల్ని తప్పించుకొని తిరుగుతోంది. మన గురించి పూర్తిగా యశోదకు తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనకి దొరకదు. మేడం ఇచ్చిన గడువు ముగియగానే మీ ఆయుష్ కూడా ముగిసిపోతుంది. అసలే ఏం చేయాలో ఆ యశోదని ఎలా పట్టుకోవాలో తెలియక మేం చేస్తుంటే నువ్వు ఇంకా భయపెట్టాలని చూస్తున్నావే. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు, లేకపోతే సైలెంట్గా ఉండవు. ఇంత పెద్ద సిటీలో యశోద ఎక్కడుందో కనుక్కోవటం హైలీ ఇంపాసిబుల్. అది కూడా 1 వీక్లో. పోలీసుల వల్ల కూడా కాదు. సో మన దగ్గర ఒకే ఒక దారుంది. ఏంటది? జనాల్లో యశోద ఒక టాపిక్ అవ్వాలి. అదెలా సాధ్యం? యశోద కనపడ్డం లేదు, ఆచూకీ తెలిపిన వాళ్లకి బహుమతి ఇస్తామని ఊరంతా పోస్టర్లు వేయిద్దాం. బహుమతి అంటే గట్టిగా ఉండాలి మావా, అప్పుడే జనాలు టెంప్ట్ అవుతారు. ఊర్మిళ ఆ పోస్టర్ చూస్తే మనందరినీ చంపేసి శ్రద్ధాంజలిని వేయిస్తుంది. మామా, ఆవిడికేంటి ప్రాబ్లం? మీ కూతురు కనిపించట్లేదని వేయిస్తాం, అంతే కదా. యశోద మీరెంత వెతికినా కనిపించదు. అలాంటప్పుడు ఊర్మిళ బతకనివ్వదు కదా. కాబట్టి ఇలా చేస్తే యశోద మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. అర్జున్ చెప్పినట్టు చేసి చూద్దామయ్యా. నువ్వు సూపర్ అత్త. అలాగే మావా, పోస్టర్లు వేయాలంటే ఖర్చులకు 10,000 కావాలి. అలా చూడకు మావా, పోస్టర్లు కొట్టించాలి, వాటిని అతికించాలి, చాలా పెద్ద పనులుంటాయి. నువ్వు 10,000 ఇవ్వు. రంగమ్మ, అర్జున్కో 10,000 ఇవ్వు. మా మామయ్య అయితే సూపరు. మామా, ఊళ్ళో ఇల్లు పొలాలు అమ్మేశారా? బేరం పెట్టాను. అందులో నాకు వాటా కావాలి. థ్యాంక్ యూ. ఆర్డర్ సార్. 5 minutes వెయిట్ చేయండి. ఓకే సార్. హరి, ఏంటి హరి ఉన్న పళ్ళంగా రమ్మన్నా? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు యశోద, వాళ్ళు చాలా పకడ్బందీగా నీ వెనక కుట్రలు చేస్తున్నారనిపిస్తుంది. అందుకే మొదట మీ అమ్మా నాన్న గురించి, అదే ఐ మీన్ ఆ రామయ్య తండ్రి జానకమ్మల గురించి తెలుసుకోవాలి. వాళ్ళ గురించి అసలు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నీ కథం గురించి చాలా వరకు తెలిసిపోతుంది. అది నిజమే హరి, కానీ వాళ్ళ గురించి తెలుసుకోవడం ఎలా? ఎవరు చెప్తారు? మన ఊరు. మన ఊరా? అవును యశోద, మనం మన ఊరికి వెళ్దాం. అక్కడ రామయ్య తండ్రి జానకమ్మ గురించి అడుగుదాం. ఆయనకి అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళ గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నీ వెతుకుదాం. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి దొరకచ్చు. నువ్వు చెప్పేది నిజమే హరి, మన ఊరు వెళ్దాం. యశోద, వాళ్ళ గురించి నిజాలు తెలిసేదాకా, అసలు ఈ కుట్రలో ఎవరెవరున్నారో మనకు అర్థమయ్యేదాకా నువ్వు ఇలా తిరగడం అంత మంచిది కాదు. బయట తిరిగేటప్పుడు మొహానికి స్కార్ఫ్ కానీ మాస్క్ కానీ పెట్టుకొని తిరిగితే మంచిదే. ఎందుకంటే నీ విషయంలో రామయ్య తండ్రి జానకమ్మలే కాకుండా ఇంకా ఎవరో పెద్దవాళ్లే ఉన్నారని నాకు అనుమానం కలుగుతుంది. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను, జాగ్రత్త యశోద. ఒక పక్క రామయ్య తండ్రి వాళ్ళు, ఇంకో పక్క అర్జున్ నీకోసం వెతుకుతున్నారు. హాస్టల్కొచ్చి మరీ ఎంక్వైరీ చేశారంటే నువ్వు బతికే ఉన్నావని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగే హరి. సరే పద, ముందు మీ ఇంటికి వెళ్దాం. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ కలుద్దాం.
ఏంటే ఆ యశోద్ ఇంకా తిరిగి రాలేదు? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. నిన్న మధుకర్తో తన అమ్మా నాన్నలతో కనిపిస్తే చంపేస్తారన్నట్టు చెప్పి నేనిక్కడుంటే నీకు ప్రమాదం అని చెప్పింది కదా. ఒకవేళ వాళ్ళకేమైనా దొరికిందా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ తను రాకపోతే పారిపోయినట్టు కాదు, చచ్చిపోయినట్టు అర్థం చేసుకోండి అని నొక్కి మరీ చెప్పింది. నిజంగా యశోద వాళ్ళకు దొరికిందా? లేకపోతే మీ ఆయనే తననిక్కడికి రావద్దని వేరే ఎక్కడైనా ఉండమని సలహాలిచ్చాడా? ఆయనెందుకు అలా సలహాలు ఇస్తాడనుకుంటున్నావమ్మా? మనం ఆ యశోదని వీడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. ఆ విషయం మీ ఆయనకు అర్థమైందిగా. అందుకే అది జరగకుండా ఈ యశోద ఇంటి పక్కకు రాకూడదు అనుకుంటున్నాడేమో. చెప్పినా చెప్పే ఉంటాడమ్మా, ఆ మనిషి అలాంటి వాడే. యశోద అందరిలాంటి అమ్మాయి కాదు. నేను పొరపాటున ఊర్మిళ వాళ్ళ మనిషినని యశోద వాళ్ళకి తెలిస్తే నన్ను చచ్చినా పెళ్లి చేసుకోదు. రామయ్య వాళ్ళకి యశోద దొరికినా ప్రమాదమే. అందుకే యశోదని రామయ్య తండ్రి వాళ్ళకన్నా ముందు నేనే పట్టుకోవాలి. అంతకంటే ముందు రామయ్య తండ్రి వాళ్ళని ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఆస్తి పేపర్లు లాక్కొని వాళ్ళని చంపేస్తే ఓ పనైపోతుంది. యశోదకు నిజం తెలుస్తుందనే టెన్షన్ తగ్గుతుంది. అలాగే యశోద నాకు దక్కుతుంది. ఏం చేసైనా యశోదను నేను దక్కించుకుంటాను. యశోద, ఎక్కడున్నా నేను నిన్ను మాత్రం వదలను. ఈ సైదులు గడికి పిచ్చి వినపట్టిందా? యశోద కనిపించట్లేదని పోస్టర్స్ వేశాడు. తగిన బహుమతి ఇస్తాను అని నెంబర్స్ కూడా వేసుకున్నాడు. ఏమన్నా తేడా వస్తే మొదటికి మోసం వస్తుంది. ఎవరికైనా సరే చిన్న క్లూ దొరికినా నేను చేసేదంతా ప్రపంచానికి తెలిసిపోతుంది. వీళ్ళకు అస్సలు భయం లేదు. వీళ్ళని చంపిన పాపం లేదు. అనవసరంగా వదిలేశాను. ఏమైంది హరి? యశోద, ఒకసారి అటు చూడు. నిన్ను వెతుకుతున్నారు యశోద. హరి, ఒకసారి నంబర్కి ఫోన్ చేయి. ఎవరో ఏంటో కనుక్కో. వాళ్ళని కలిస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. హలో హలో సార్, మాకు యశోద ఎక్కడుందో తెలుసు. మీరెక్కడున్నారో చెప్తే మిమ్మల్ని ఒకసారి కలుస్తాం. ఆ అమ్మాయి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. సరే రండి. ఎక్కడికి రావాలి సార్? అలాగే సార్, అక్కడికి వచ్చి మీకు కాల్ చేస్తాం. పద యశోద. యశోద కోసం వెతుకుతూ ఊరంతా పోస్టర్లు వేసినట్టున్నారు. ఈ విషయం వెంటనే యశోదకు చెప్పాలి.
నాలో ఇంత కుట్ర పెట్టుకుని పైకి అంత ప్రేమని ఎలా నటించావు? నీలాంటి వాళ్ళు చేస్తే మళ్ళీ పుట్టనేకూడదు. కాఫీ తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నారండి? మన టైం మరీ ఇంత బ్యాడ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు రంగమ్మ. ఎంతో తెలివిగా సైదుల్ని కాస్త రామయ్యగా, రంగమ్మని కాస్త జానకమ్మగా మార్చి 20 ఏళ్లుగా ఒక్కరికి కూడా అనుమానం రాకుండా ఉన్నాం. ఇంతగానం కష్టపడ్డాం, కానీ మన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. వాళ్ళ కష్టానికి ఫలితం ఎక్కడికి పోదు. చూస్తూ ఉండండి, 2 రోజుల్లో యశోద ఆచూకీ తెలుస్తుంది. ఊరంతా పోస్టర్లు వేయించాను. అలాగే యశోద ఒకప్పుడున్న హాస్టల్ కూడా వెళ్ళాను. అక్కడ బాగా నటించాననుకోండి. యశోద కనిపిస్తే హాస్టల్లో వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి చెప్తారు. ఖచ్చితంగా చేస్తారంటావా అర్జున్? ఎందుకు చేయరత్తా? చచ్చినట్టుగా చేస్తారు. నీకంత నమ్మకమేంటి? ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షలు ఇస్తానని పోస్టర్లు వేయించాను. అయితే అలా చెప్తేనే కదా జనాలందరూ కూడా వాళ్ల పనులు ఆపేసుకుని మన పనుల మీద ఉంటారు. దొరికిన తర్వాత వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వను రంగమ్మ. పోస్టర్లే కదా, ఉండనివ్వలే. మామా, ఖర్చులకి ఒక 5 లక్షలు కావాలి. అంత లేవు. అయినా ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం. అనుకున్నాను మామా మీరివ్వరని. నాకు వచ్చిన ఐడియాకి మీరు 10 లక్షలిచ్చినా తక్కువే. అయినా మీతో ఉండి లాభం లేదు. నేను అప్రూవర్గా మారిపోతాను. పోలీసులకు నిజం చెప్పేస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏ నాకే వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నారా? అతో నువ్వు ఆవేశపడకు, కొంచెం ఆలోచించుకో. ఇప్పటికే మీ పరిస్థితి కూడా బాలేదు. సర్లే రంగమ్మ, వదిలే. 2 రోజుల్లో సెట్ చేస్తా అర్జున్. ఇంతకీ పోస్టర్ మీద ఎవరి నెంబర్ వేయించావు? నీదే మావా. లేదులే మావా, జోక్ చేశాను. టెన్షన్ పడకు, బీపీ పెరిగిపోతుంది. అతను చెప్పిన అడ్రస్ ఇదే యశోద. ఒకసారి అతనికి ఫోన్ చేయాలి. హలో, ఎవరు? సార్, ఇందాక కాల్ చేశాను కదా, మీరు ఈ అడ్రస్ చెప్పారు. మేము ఇక్కడికే వచ్చాం సార్. మీరు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను బాబు. మీరెక్కడున్నారు? ఇక్కడే సార్, బండి మీద ఉన్నాం. బాబు ఇటు చూడు, ఇటు చూడండి. పిచ్చగాడా? పోస్టర్ మీద పిచ్చిగాడి నెంబర్ ఎందుకు వేశారు హరి? పద యశోద, తెలుసుకుందాం.
చెప్పరా, ఈ ఫోన్ ఎక్కడిది? ఈ నెంబర్ ఎవరిచ్చారు? చెప్పు, మర్యాదగా చెప్పు, లేదంటే నేను చంపేస్తాను. చెప్పు. నాకేం తెలవదయ్యా, మీకు దండం పెడతానయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, నాకేం తెలవదయ్యా. అసలు ఈ నెంబర్ ఎవరిచ్చారా? చెప్పు. ఈ ఫోన్ ఎవరిచ్చారు? చెప్పు. ఎవరో కుర్రాడొచ్చి నాకు ఈ ఫోన్ ఇచ్చి ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే నన్ను ఫోన్ చేయమన్నాడయ్యా. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? ఎర్రగా హైట్గా ఉంటాడా? అవునమ్మా. ఆ అబ్బాయి పేరేమైనా చెప్పాడా? అర్జునా? అదే అనుకుంటా అమ్మా, అట్టగే ఉందమ్మా. ఇంకేం చెప్పాడు? చెప్పండి. నాకేం చెప్పలేదమ్మా. ఈ ఫోన్ నా దగ్గర పెట్టుకోమన్నాడమ్మా. రోజుకి 500 ఇస్తానని చెప్పాడు. ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పాడు. అంతేనమ్మా, అంతకు మించి నాకేం తెలియదమ్మా. పదేశోద, వాళ్ళెన్ని కుట్రలు చేసినా సరే నేనున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. మనం ఊరెళ్దాం పద. నీ జీవితాన్ని ఇలా చేసిన ఒక్కడిని కూడా వదిలిపెట్టను. పద. అమ్మా, టీ తీసుకోండి. నాన్న, ఏదో ఒకటి చేసి ఈ సంవత్సరమైనా మీ అన్నయ్యకి పెళ్లి చేయాలి. అవునవును, అసలే వాడికి పెళ్లిడొచ్చి వెళ్ళిపోతుంది కూడా. మీరేం టెన్షన్ పడకండి. వచ్చే కార్తీక మాసానికి అన్నయ్య పెళ్లి నేను జరిపిస్తాను. యశోదా, యశోదా, యశోదా! ఏమైందండి? యశోద లేదు. ఎక్కడికెళ్ళింది? ఉదయాన్నే ఏదో పనుందని బయటికి వెళ్ళింది. ఇంకా తిరిగి రాలేదు. అయ్యో, ఒకసారి యశోదకు ఫోన్ చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? అసలు ఏమైందో చెప్పండి. ఈ ఫోటో చూడు దేవకి. ఏంటండి ఇది? యశోద కోసం వాళ్ళు వెతుకుతున్నట్టున్నారు. ఊరంతా పోస్టర్స్ వేసున్నారు. పొరపాటున యశోద ఎవరికైనా కనిపిస్తే ఖచ్చితంగా ఆ నంబర్కి ఫోన్ చేసి చెప్తారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యశోద కోసం ఎందుకు వెతుకుతున్నారండి? ఖచ్చితంగా యశోదాని చంపడానికై ఉంటుంది. అసలు ఈ పోస్టర్స్ ఎవరు వేయించుంటారు? ఇంకెవరు? ఆ రామయ్య తండ్రి జానకమ్మలై ఉంటారు. ఒకసారి ఆ నెంబర్కి డైల్ చేసి చూడండి. ఎవరో అడిగితే మనకు క్లారిటీ వస్తుంది కదా. ఈ నంబర్ కూడా స్విచ్ ఆఫర్ వస్తుంది దేవకి. అదేంటి? నెంబర్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకుంటారు? నా మనసెందుకు కీడిని శంకిస్తుంది దేవకి. ఒకవేళ యశోద వాళ్ళకి ఏమైనా దొరికిందా? అందుకే యశోద ఫోన్ని, వాళ్ళ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టారా? అలా జరుగుండదులే మధు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. యశోదకి ఏమీ కాదు. భగవంతుడా, నాకు చిన్నప్పుడే నా చెల్లిని దూరం చేశావు. ఇన్నాళ్ళ తర్వాత అనుకోకుండా మా జీవితంలోకి యశోదాన్ని పంపించావు. యశోదాన్ని చూస్తే మా చెల్లినే చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ యశోదాకు అపాయం తలపెట్టి మాకు దూరం చేయకు స్వామి. యశోద ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు.
పద యశోద, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏంటయ్యా, నేను షూస్ వేసేదాన్ని కదా, నువ్వెందుకు చెప్పు? నా ప్రాణం, నా బంగారు తల్లి, దీనికోసం ఏమైనా చేస్తాను. ఆ విషయంలో నాకు పోటీ రావాలని చూడకు. అంతే కదమ్మా? అత్తా, వద్దు. నువ్వేమైనా నా మేనకోడలివా, లేకపోతే నా కొడుకు ఏమైనా నీ మెళ్ళో తాళి కట్టాడా? దానిలో యశోద తప్పేం లేదమ్మా. యశోద కడుపులో బిడ్డ పుట్టలేదంటావా? పుట్టిందమ్మా. నంగ నచ్చిలాగా ఏడుపు మొహం పెట్టుకుని నా కొడుకుని వెంటేసుకుని తిరక్కు. అయినా కూడా నీకు నా మీద నమ్మకం కుదరడం లేదా? నాకు నా కొడుకు జీవితమే ముఖ్యం. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు. నువ్వు మాకు చేసే మేలు ఏదైనా ఉందంటే అది మళ్ళీ నువ్వు మా ఇంటి గడప తొక్కకపోవడమే.